Hi, this is Dr. Samhita, IVF specialist at Sri Fertility Center, Kondapur branch. So, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ చాలా రొటీన్గా చాలా కామన్గా అందరు కపుల్స్కి ఉన్న డౌట్, బెస్ట్ ఫర్టైల్ డేస్ ఎప్పుడు. సో ఏ డేస్ అప్పుడు మేము కాంటాక్ట్లో ఉండాలి, సో ఎలా, సో ఆ ప్రాసెస్ అనేది నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడు ఓవులేషన్, ఎగ్ అనేది ఎప్పుడు గ్రో అవుతుంది, ఓవులేషన్ అనేది ఎప్పుడు అవుతుంది, సో మీరు ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి. సో జనరల్గా ఇక్కడ మీరు చూసారంటే సో 1 to 30 days ఇక్కడ ఉంది. సో ఫస్ట్ చాలామందికి బ్లీడింగ్ 3 days, ఫస్ట్ 3 days, కొంతమందికి 5 days వరకు కూడా బ్లీడింగ్ అనేది ఉంటుంది. సో బ్లీడింగ్ అంటే ఏంటి అంటే, సో లోపల ఎండోమెట్రియం లైనింగ్, సో ఇప్పుడు ఇది యూట్రస్ అంటే ఇది సర్విక్స్, ఇది లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ అనమాట. సో ఇది ఏమవుతుంది, కొంతమందికి ఫస్ట్ 3 days, కొంతమందికి 5 days వరకు కూడా బ్లీడింగ్ అనేది ఉంటుంది. సో బ్లీడింగ్ ఉన్నప్పుడు ఈ లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ అంతా షెడ్ అయిపోతుంది. సో ఇది, సో ఈ ఫస్ట్ 5 daysలో ఏంటి, ఓవరీస్లో ఎగ్స్ అనేవి ఉంటాయి, చాలా చిన్నగా 2 to 8 mm సైజులో ఉంటాయి అన్నమాట ఎగ్స్. సో ఎప్పుడైతే ఈ బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతుందో దాని తర్వాత ఎగ్స్ అనేది గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. సో ఎలా గ్రో అవుతుంది అంటే, సో పర్ డే మినిమం 2 mm, పర్ డే 2 mm సైజ్లో గ్రో అవుతూ వస్తుంది అనమాట. సో ఓకే, సో గ్రో అయిన తర్వాత సో ఇట్ హ్యాస్ టు రీచ్ అరౌండ్ 20 mm. సో 20 mm సైజ్కి 2 centimeters రావాలి. 2 centimeters సైజ్కి వచ్చిన తర్వాత అది రిలీజ్ అవుతుంది. సో అరౌండ్ జనరల్గా డే 14 to day 15 ఈ టైంలో రిలీజ్ అనేది అవుతుంది అనమాట, ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈ టైంకి ఎగ్ అనేది 20 mm సైజ్కి వచ్చేస్తుంది. సో 20 mm సైజ్కి వచ్చి రిలీజ్ అవుతుంది. సో ఓకే, సో ఇప్పుడు మనం ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి అంటే, సో జనరల్గా కొంతమందికి 14-15 daysలో అవ్వచ్చు, కొంతమందికి 12 to 13 daysలో కూడా రిలీజ్ అవ్వచ్చు, కొంతమందికి 16 to 17 days కూడా డిలేడ్ ఓవులేషన్ ఉంటుంది. సో కొంతమందికి ఇలా కూడా అవ్వచ్చు. సో అందుకు మనం జనరల్గా కామన్గా అందరికీ 14 to 15 days అప్పుడు రిలీజ్ అవుతుంది అంటే, సో +5 -5. సో -5 అంటే 13, 12, 11, 10, 9. సో ఈ డేస్, సో ఈ డే 9 నుంచి డే 13 అండ్ మళ్ళీ +5, ఎందుకంటే కొంతమందికి డిలేడ్ ఓవులేషన్ కూడా ఉంటుంది కాబట్టి 16, 17, 18, 19. సో డే 9 to డే 19, సో ఈ డేస్లో కాంటాక్ట్లో ఉండడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎందుకంటే ఒకసారి ఎగ్ రిలీజ్ అయితే, సో రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ 24 hours మాత్రమే మన ఇది యూట్రస్, దీనికి ఇక్కడ సైడ్కి ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ట్యూబ్స్లో ఎగ్ అనేది ఒకసారి రిలీజ్ అయిన తర్వాత వచ్చి ట్యూబ్ మధ్యలో స్టే చేస్తుంది. ఇక్కడ యాంపుల్ అనే ఒక పార్ట్ ఉంటుంది, సో అక్కడ స్టే చేస్తుంది. సో స్పర్మ్స్, సో ఓన్లీ ఫర్ 24 hours మాత్రమే ఎగ్ అనేది సర్వైవ్ అవుతుంది లోపల. సో స్పర్మ్ మాత్రం మినిమం 5 days, సో 3 to 5 days వరకు ఉంటుంది జెనిటల్ ట్రాక్లో, 3 to 5 days వరకు సర్వైవ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఈ ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు స్పర్మ్స్ అనేది వెయిట్ చేస్తూ ఉండాలి. సో స్పర్మ్స్ అనేది వెజైనా నుంచి సర్విక్స్కి వెళ్ళి, సర్విక్స్ నుంచి యూట్రస్ నుంచి ఈ యూట్రస్కి ట్యూబ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్ మీట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ అనేది వెయిట్ చేస్తూ ఉండాలి. సో వెయిట్ చేస్తూ ఉంటే సో సక్సెస్ రేట్, ఫర్టిలైజేషన్ అనేది తొందరగా ఖచ్చితంగా అవుతుంది అనమాట. సో ఇది, సో మనకి ఎగ్ రిలీజ్ మనం డేట్ 14-15 days నార్మల్గా పెట్టుకున్నా కానీ కొంతమందికి ఎర్లీగా ఓవులేట్ అయిపోతుంది, కొంతమందికి డిలేడ్గా ఓవులేట్ అయిపోతుంది. సో బట్ స్టిల్ ఈ డేస్, సో అందుకు మీరు డే 9 నుంచి డే 19 వరకు మీరు ఇంటర్కోర్స్ ఉండడం అనేది బెస్ట్. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ ఉంటాయి. సో బికాస్ స్పర్మ్స్, నేను చెప్పినట్టు స్పర్మ్స్ అనేది 72 hours ఆర్ 5 days వరకు కూడా ట్రాక్లో ఉంటాయి అన్నమాట. బట్ ఎగ్ మాత్రం ఓన్లీ 24 hours మాత్రమే సర్వైవ్ అవుతుంది. సో ఇది, సో ఈ మెథడ్, దీన్ని క్యాలెండర్ మెథడ్ అంటాం. సో ఈ క్యాలెండర్ మెథడ్ ద్వారా ఇలా ఫాలో అయితే మాత్రం ఇవి మోస్ట్ ఫర్టైల్ డేస్. ఈ ఫర్టైల్ డేస్లో మీరు కాంటాక్ట్లో ఉండి మిగిలిన డేస్లో మీకు ఏదైనా జాబ్ వర్క్ కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళడం అంతా, సో బట్ ఈ డేస్లో మీరు కాంటాక్ట్లో ఒకటే దగ్గర ఉన్నట్టు మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.